అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి అంటే వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. చాలా 54 సంవత్సరాల అనుభవం అంటే వైద్య రంగంలో సార్ ఎంత ఫుల్ఫిల్లింగ్ గా ఉంది మీ ప్రయాణం? అంటే ఈ ప్రయాణం అంత సుఖవంతం కాదు. కాకపోతే మనము 1972లో నేను ఎంఎస్ ఆప్థాల్మాలజీలో చేరాను. ఈ చేరడానికి కూడా నాకు కారణం ఏంటంటే నాకు మెరిట్ స్టూడెంట్ నేను. ఏ సబ్జెక్ట్ అయినా కూడా నాకు వచ్చేది. అయితే మా నాన్నగారికి 2 కళ్ళల్లో క్యాట్రాక్ట్ ఉండి పూర్తిగా చూపు మందగించిపోయింది. మందగించేటప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. అది మా బావగారే చేసిన తర్వాత ఆయనకు మొత్తం చూపు వచ్చేసి ఆయన అంటే టోటల్ బ్లైండ్నెస్ నుంచి చూపు రావటం ఆయనకి ఎంతో సంతోషంగా ఉండి ఆ చిరునవ్వుతో నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. పిలిచి బాబు నువ్వు కూడా ఇట్లాంటి డాక్టర్ కాగలవా అని అడిగాడు. అంటే నేనన్నా నాన్నగారు మీరు చెప్తే నేను తప్పకుండా అవుతాను, ఎందుకంటే నేను వేరే స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది అని మీరు ఆశీర్వదించండి అని చెప్పాను. ఆయన కోరిక మేరకే నేను ఆప్థాల్మాలజీ తీసుకున్నాను. 72వ సంవత్సరం ఎంఎస్ ఆప్థాల్మాలజీ చేసిన రోజు నుంచి మొట్టమొదటిగా మనం రూరల్ క్యాంప్స్ చేసారు. డాక్టర్ శివారెడ్డి గారు క్యాంపులు చేసేవారు. అంటే మనం ఏంటంటే బీద వాళ్ళకి చేరువలో కంటి వైద్యం అందించాలంటే గ్రామ ప్రాంతాల్లోనే మనము సంచరించి వాళ్లకు వసతులు కల్పించాలన్న ఉద్దేశం ఆయనది. ఆయనతో పాటు నేను 10 రోజులు ప్రతి క్యాంపుకి వెళ్ళేవాడు. 10 రోజులు మేము వరుసగా మనము ఐ చెకప్ చేసేవాళ్ళం. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, వాళ్ళకి అద్దాలు కావాల్సిన వాళ్ళకి ఇప్పించటం, అట్లాంటివి చేశాం. అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేశాం. ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే కంటిలో క్యాట్రాక్ట్ మాత్రమే తీసేయడం, తర్వాత అద్దాలు ఇవ్వటం. అప్పుడు కంటిలో అద్దం అమర్చే అవకాశం లేదు. పొర తీసేస్తున్నాం అనేవారు కదా సార్ వాళ్ళకి. అంటే వేలు ఆపరేషన్ జరిగేది. తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ, గూడూరులో కానీ, కావలి కానీ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా మంది వచ్చేవారు. ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసేవారు. సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడానికి ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు చాలా బీద కుటుంబం, అంటే వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళకు ఆహారం దొరకదు. అందుకని ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించేవాళ్ళు కాదు. అంటే చూడ్డానికి మనం చెప్పడానికి ఏంటంటే చాలా మంది బ్లైండ్ గానే చనిపోయేవారు క్యాట్రాక్ట్ ఆపరేషన్ లేకుండా. ఓహో, అట్లాంటి ప్రాంతాల్లో మనం క్యాంపులు చేయటం ద్వారా చాలా ఎంతో మందికి చూపు వచ్చి వాళ్ళంతా సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే ఏమీ కనపడదు, మేము పోలేము, మేము చేయించుకోలేము, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు, అట్లాంటి వాళ్ళకి మనం గ్రామ ప్రాంతాల్లో వాడి డోర్ స్టెప్ లో ఆపరేషన్ చేయటం ద్వారా వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. అట్లా మేము అంటే 72 నుంచి 75 వరకు నేను ప్రతి క్యాంపుకి వెళ్ళేవాడిని. శివారెడ్డి గారితో వెళ్ళేవాడిని. అంటే అవసరానికి ఆయన తీసుకెళ్లేవాడు. మేము అంటే కష్టపడి పనిచేసేవాళ్ళం. మేము కూడా అంటే రాత్రింబగళ్ళు కష్టపడాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆపరేషన్ చేస్తే రాత్రంతా చేసేవాళ్ళం. మధ్యాహ్నం బ్రేక్ ఉండేది, డిన్నర్ బ్రేక్, తర్వాత ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇట్లా గ్రామ ప్రాంతాల వాళ్ళకి చాలా ఉపయోగమైంది. ఇది కాకుండా అంధత్వ నివారణలో ఇంకొక అంశం మన భారతీయులకు ముఖ్యంగా ఏంటంటే వైటమిన్ ఏ లోపం ఒకటి, మీజిల్స్ వ్యాక్సిన్స్ ఇట్లాంటివి వ్యాక్సినేషన్ సకాలంలో జరగకపోవడం వల్ల వాళ్ళకు అంధత్వం వచ్చేది. అయితే 1976లో ఒకటి నేషనల్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే అంధత్వ నివారణ కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో. అప్పుడు ముఖ్యంగా ఏంటంటే పుట్టిన పిల్లలకి 6 మాసాల నుంచి ప్రతి 6 మాసాలకు ఒకసారి 5 సంవత్సరాల వరకు వాళ్లకు విటమిన్ ఏ సిరప్ ఇచ్చేవాళ్ళు.
దీనివల్ల ఏంటంటే చిన్న పిల్లల్లో విటమిన్ ఏ నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించగలిగాం. ఆహా. ఈ రోజు మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గది వైటమిన్ ఏ లోపం నుంచి వచ్చే అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించగలిగాం. నిర్మూలించగలిగాం. సో చాలా అయితే 54 ఏళ్లలో మీరు చాలా మార్పులు చేర్పులు చూశారు వైద్య రంగంలో, ముఖ్యంగా ఆప్థాల్మాలజీలో సార్. అవునండి, అవును. అంటే వాళ్ళకి అంటే ప్రజలు ఇప్పుడు మునక్కాయలు ఉంటాయి, తర్వాత ఈ పొపాయ ఫ్రూట్, ఇట్లాంటివన్నీ వాళ్ళు తినేవాళ్ళు కాదు. మునక్కాయలు చెట్టు మీద ఎండిపోయేది. ఎందుకు తినేవాళ్ళు కాదు? దాని వల్ల ఏమైనా కంటి చూపు issues లేదు, వస్తాయా? దాని గురించి వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ తెలియదు. తర్వాత ఈ పొపాయ తింటే ఏదో వేడి చేస్తుందని కానీ అబార్షన్ అవుతుందని కానీ దాన్ని ముట్టుకునే వాళ్ళు కాదు. అప్పుడు మనం గ్రామ ప్రాంతాల్లో వాళ్ళకి గుడిసెలు ఉన్నా పర్వాలేదు, మీకు పొపాయ మొక్కనిస్తాము, మీ ఇంటి కాంపౌండ్లో పెట్టుకోండి, మీరు అంట్లు గిన్నెలు కడిగిన నీళ్లు అక్కడికి పారేటట్టు చూడండి, మీరు ప్రత్యేకంగా చూడనక్కర్లేదు అంటే ప్రజల్లో చాలా చైతన్యం. అప్పుడు ఒక్కొక్క చెట్టుకు 30 నుంచి 40 కాయలు ప్రతి సంవత్సరం కాయటం ద్వారా ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నా కూడా పొపాయ వాళ్ళకి అందుబాటులో వచ్చింది. తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోవటం కానీ, తినే ముందు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడము, గోర్లు తీసేయటం, ఇట్లాంటివన్నీ అంటే మనకు చిన్నగా కనపడతాయి కానీ దానివల్ల ఎంతో ఉపయోగపడింది. అంటే ఈ రోజు గ్రామ ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మేము కూడా కాకుండా వేరే డాక్టర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వం అందరూ కలిసి క్యాట్రాక్ట్ బ్లైండ్నెస్ ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా అంటే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. రైట్. ఇప్పుడు దీంట్లో ఏమైతుందంటే ప్రతి పేషెంట్ను వాళ్ళ గ్రామ ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాడికి పరీక్షలు చేసి మధుమేహము, బ్లడ్ ప్రెషర్ అట్లాంటివి ఉన్నాయని చూసి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేయటం జరుగుతుంది. ఆపరేషన్ చేసినప్పుడు కంట్లో అద్దం అమర్చడం జరుగుతుంది. వాళ్ళకు ఒక రోజు భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళ గ్రామ ప్రాంతాల్లో వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు క్యాట్రాక్ట్ బ్యాక్లాగ్ అంటే ఎన్నో లక్షల మంది అంధత్వంతో సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళకంతా ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో ప్రతి నలుమూలలో ప్రైవేట్ డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ పెద్ద ఎత్తున దీని మీద యుద్ధం ప్రకటించారు అని చెప్పొచ్చు. దీనివల్ల అందరికీ ఇప్పుడు అద్దం పెట్టే అవసరం లేదు. ఇదివరకు సోడా బుడ్డి అద్దాలు ఉండేవి సార్, ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి అసలు. ఇప్పుడు మా నాన్నగారు పెట్టుకున్నది దొడ్డద్దమే, దాంతోనే ఆయన సంతోషపడ్డారు. ఇప్పుడు ఇంట్రాకులర్ లెన్స్ పెడితే ఆయన ఎట్లా ఉండేవాడో తెలియదు. అంతే కదా. ఇప్పుడు ప్రజలకందరికీ మనం ఇంట్రాకులర్ లెన్స్ పెట్టగలుగుతున్నాం. ఎందుకు పెట్టగలుగుతున్నాం అంటే డాక్టర్స్ అందరు కోఆపరేట్ చేస్తారు. అంతే కదా సార్. సెకండ్, మన దగ్గర టెక్నాలజీ బాగా డెవలప్ అయింది భారతదేశం. టెక్నాలజీ అంటే మనకి ప్రతి ఒక్కరికి ఇంట్రాకులర్ లెన్స్, కంట్లో పెట్టే అద్దము అందుబాటులో ఉండేటట్టు చేశారు. అంటే చీపెస్ట్ ప్రొడక్షన్. దీనివల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం లెన్స్ పెట్టగలుగుతున్నాం. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ.